హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్లు మీ ఐశ్వర్య. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాము. ఇది న్యూ ఇయర్ రోజు తీసిన వ్లాగ్ అనమాట. ముందు రోజు నైటే నేను బయటలా చిన్నగా ముగ్గు వేసుకున్నాను. ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇంకా ఇవాళ అయితే మా ఐషుకి స్కూల్కి హాలిడే లేదు, స్కూల్ ఉంది. సో ఇంకా రెడీ అయిపోతుందనమాట. మార్నింగే బ్రేక్ఫాస్ట్ చేయకుండా క్రీమ్ బన్ ఉంటే తింటుంది. హాఫ్ ఏమో ఇప్పుడు తినేసి హాఫ్ ఏమో స్కూల్కి పట్టుకుని వెళ్తుందనమాట. వీళ్ళ స్కూల్లో న్యూ ఇయర్కి కూడా హాలిడే ఇవ్వలేదు పాపం. అదే ఫీల్ అవుతుంది మా ఇష్యూ కూడా. ఇంకా రేపటి నుంచి అయితే అంటే జనవరి 2 నుంచి మా చిన్నోడికి కూడా హాలిడేస్ అయిపోతున్నాయి వాళ్ళతో. రేపటి నుంచి మా చిన్నోడికి కూడా స్కూల్ ఓపెన్ చేసేస్తున్నారు. ఇంకా లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేసేసి ఐషూని అయితే తీసుకొని వెళ్తున్నాను. ఈరోజు మా ఐషుకి మార్నింగే హెడ్ బాత్ చేసింది కదా, న్యూ ఇయర్ కాబట్టి. సో కొంచెం డిఫరెంట్గా ఉంటుందని ఫ్రెంచ్ ప్లేట్ అయితే వేశాను. సగం వేసిన తర్వాత 2 జడలు కంపల్సరీ అని చెప్పిందనమాట. సో కిందకి వచ్చిన తర్వాత 2 జడల కింద డివైడ్ చేసి అలా వేస్తానమాట. సో జడల గురించి ఎందుకు చెప్తానంటే పర్టికులర్గా వీడియో లాస్ట్ దాకా చూడండి. లాస్ట్లో జడలు ఏమైనాయో తెలుస్తుంది మీకు. సో అందుకనే ఇంకా మా ఇష్యూని అయితే స్కూల్ బస్ ఎక్కించడానికి తీసుకుని వెళ్ళాను. ఇవాళ న్యూ ఇయర్ కాబట్టి మిగిలిన స్కూల్స్ కూడా హాలిడే ఇచ్చేశారు. మా ఇష్యూ స్కూల్ అయితే హాలిడే ఇవ్వలేదన్నమాట. ప్రశాంతంగా ఉంది రోడ్ అంతా. ఇంకా ఎండ కూడా బాగా వచ్చింది. అందుకే ఒక 5 మినిట్స్ ముందే వచ్చేసి నుంచున్నాం ఇక్కడ. సో మా ఇష్యూ స్కూల్ బస్ కూడా వచ్చేసింది. ఇంకా ఇష్యూని బస్ ఎక్కించేసి ఇంటికి వచ్చేసి మేము కూడా ఫ్రెష్ అప్ అయిపోయాము. ఇవాళ స్కూల్ మానేమని చెప్పానమాట ఐషుని, టెంపుల్కి వెళ్దామనేసి. కానీ ఐషు ఏమో స్కూల్ మానని చెప్పింది. మా ఐషుకి స్కూల్ మానడం అంటే అస్సలు ఇష్టం ఉండదు. అదే మా చిన్నోడిని మానేయమంటే మాత్రం ముందు ఉంటాడనమాట స్కూల్ మానేయడానికి. ఇప్పుడు మా చిన్నోడు వేసుకున్నాడు కదా ఆ డ్రెస్, లాస్ట్ ఇయర్ యాన్యువల్ డేకి స్కూల్లో ఇచ్చారనమాట. 1600 కట్టించుకొని. ఇంకా అప్పటి నుంచి నేను లోపల పెట్టేసి ఉంచేసాను, బాగుంటుందో బాగోదో వేసుకుంటా అని చెప్పేసి. ఇప్పుడైతే ఆ డ్రెస్ బయటికి తీసి మరి ఆ డ్రెస్సే కావాలని పట్టుపట్టు మరీ వేయించుకున్నాడు. డ్రెస్ అయితే బాగానే ఉంది. సో ఇంకా వేసుకున్నాడు అనమాట, బాగుంది. ఇంకా ఈ టెంపుల్ అయితే నేను ప్రతి వీడియోలోని చూపిస్తూనే ఉంటాను. ఏ ఫెస్టివల్ వచ్చినా మేము ఈ టెంపుల్కే వెళ్తాం కాబట్టి. ఆంజనేయ స్వామి టెంపుల్. ఆంజనేయ స్వామిని అయితే ఇవాళ చాలా బాగా అలంకరించారు, చాలా బాగున్నారు ఆంజనేయ స్వామి. బయట వినాయక స్వామి టెంపుల్ ఒకటి చిన్నది కట్టారనమాట. సో అక్కడ కూడా దండం పెట్టేసుకుంటున్నాము. టెంపుల్కి వెళ్ళామంటే చాలు మా చిన్నోడు ఫస్ట్ చేసే పని అంటే హుండీలో డబ్బులు వేయడము. ఇంకా అక్కడ బొట్లు ఉంటాయి కదా అవన్నీ తీసి నాకు పెట్టేస్తాడనమాట. ఎన్ని కలర్స్ ఉంటే అన్ని కలర్స్, అంటే గంధం కుంకుమ ఉంటాయి కదా, సో అవన్నీ తెచ్చి నాకు పెడతాడు. బ్రేక్ఫాస్ట్ తీసుకోవడానికి మన తెలుగు హోటల్ ఉంది కదా, సో అక్కడికి వెళ్ళామన్నమాట. అక్కడ ఆత్రేయపురం పూతరేకులు ఉన్నాయి, సో అవి షూట్ చేసుకున్నాను. ఇంకా మా చిన్నోడు ఫ్రిడ్జ్ దగ్గర ఉన్న డ్రింక్ అడుగుతున్నాడు, అది కొనివ్వలేదని చెప్పి ఇంటికి వచ్చిన తర్వాత కోపగించుకున్నాడు. ఫేస్ చూశారు కదా కోపంలో ఎలా ఉందో. ఇంకా ఆల్ టైమ్ ఫేవరెట్ నాది ఉల్లి దోశ. సో నేను ఎప్పుడు ఆనియన్ దోశ తీసుకుంటాను, నాకు చాలా ఇష్టము. ఇంకా నేను ఆనియన్ దోశ తీసుకున్నాను. మా చిన్నోడేమో ప్లెయిన్ దోశ తీసుకున్నాడు అనమాట. ఇంకా ఆఫ్టర్నూన్ కర్రీకి ఏమో సాంబార్ చేస్తున్నాను. సాంబార్తో పాటు ఇవాళ న్యూ ఇయర్ కాబట్టి స్వీట్ ఏదైనా చేద్దామని పరమాన్నం కూడా చేస్తున్నాను. సాంబార్లోకి సైడ్ డిష్ కింద దొండకాయలు కట్ చేశాను అనమాట. దొండకాయ ఫ్రై చేయాలి. ఇంకా నిన్న ఈవినింగే కేక్ తెచ్చుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారు. నైట్ ఎర్లీగా పడుకుని పోయారనమాట. ఐషుకి స్కూల్ ఉంది కదా, సో అందుకని ఇంకా 12 అయ్యేదాకా మెలకుగా ఉండకుండా 10కే పడుకుని పోయింది. సో నెక్స్ట్ డే ఐషుకి లంచ్ బాక్స్ ఉంది కాబట్టి నేను కూడా ఎర్లీగానే పడుకుని పోయాను. ఇంకా 12కి లేచాను కానీ పిల్లల్ని అయితే లేపలేదు. ఇంకా కేక్ కట్ చేయకుండా అలా ఫ్రిడ్జ్లోనే ఉండిపోయింది. సో ఇంకా మార్నింగ్ ఏమో ఐషు స్కూల్కి వెళ్ళిపోయింది. మా చిన్నోడు మార్నింగ్ నుంచి వెయిట్ చేస్తున్నాడు అనమాట, ఈవినింగ్ ఎప్పుడు అవుతుందో వాళ్ళ అక్క ఎప్పుడు వస్తుందని కేక్ కట్ చేయడం కోసము. ఇప్పుడైతే ఐషుని పికప్ చేసుకోవడానికి కిందకి వెళ్తున్నాను. లేదు కదా, సో చాలా చాలా వెళ్ళిపోయి అందరూ అనుకున్నారు నేను హెయిర్ స్టైల్ చేంజ్ ఇది ఇలా ఎంచుకున్నాను కదా. చూసారు కదా మా ఐషు హెయిర్ స్టైల్. మార్నింగ్ వెళ్ళేటప్పుడేమో ఫ్రెంచ్ ప్లేట్ వేసి 2 జడలు వేశాను. ఈవినింగ్ వచ్చేటప్పటికి పాపడి తీసుకుని 2 జడలు ఉన్నాయన్నమాట. స్కూల్లో మా ఐషు ఫ్రెండ్స్ అందరూ హెయిర్ స్టైల్ చూసి నవ్వారంట, ఏంటి ఐశ్వర్య నీకు హెయిర్కి తోకలు వచ్చినాయి అని చెప్పేసి. సో వాళ్ళు నవ్వుతుంటుంటే ఇంకా వాళ్ళతోనే హెయిర్ అంతా తీసేసుకుని అలాగా 2 జడలు వేయించేసుకున్నదంట. అదే చెప్తుందనమాట. చెప్పాను కదా మార్నింగ్, ఇంకెప్పుడు ఇలాంటి హెయిర్ స్టైల్ వేయొద్దు మమ్మీ, అందరూ నవ్వుతున్నారు నా ఫ్రెండ్స్ అందరూనే, ఏంటి తోకలు వచ్చినాయి నీకు అని చెప్పేసి అని చెప్తుందనమాట. ఇంకా మార్నింగ్ నుంచి వెయిట్ చేస్తున్న టైం అయితే ఇప్పుడు వచ్చేసింది. ఇంకా మా ఇష్యూ అయితే స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయి పాపం మళ్ళీ ట్యూషన్కి వెళ్ళిపోయిందనమాట. ఇప్పుడైతే మంచిగా ఒక జడ వేశాను. ఇంకా ట్యూషన్ నుంచి కూడా వచ్చిన తర్వాత ఇప్పుడు కేక్ కట్ చేస్తున్నారు. మార్నింగ్ నుంచి మా చిన్నోడు పాపం వెయిట్ చేస్తూనే ఉన్నాడు. అసలు యాక్చువల్గా మార్నింగ్ నుంచి కాదు, నిన్న ఈవినింగ్ నుంచి వెయిట్ చేస్తున్నాడు అనమాట కేక్ కట్ చేయడం కోసము. సో ఇప్పుడైతే కట్ చేశారు. ఇంక ఇప్పుడు కట్ చేసి ఫస్ట్ పీస్ మా చిన్నోడు తినమనిస్తే పట్టుకెళ్ళి వాళ్ళ డాడీకి ఇస్తున్నాడు అనమాట. మా చిన్నోడికి ఏది పెట్టినా కూడా ఫస్ట్ పట్టుకొని వెళ్ళి వాళ్ళ డాడీకి ఇస్తాడు. సో ఫస్ట్ అయితే వాళ్ళ డాడీకి పట్టుకెళ్ళి ఇచ్చేసాడు. ఇంకా నెక్స్ట్ కట్ చేసింది మా చిన్నోడికి ఇచ్చాను. ఇంకా థర్డ్ వన్ అయితే ఐషుకి ఇచ్చాను. మార్నింగ్ సాంబారు దొండకాయ ఫ్రై చేశాను కదా,
బయట నుంచి బ్రేక్ఫాస్ట్ తెచ్చుకొని తినడం వల్ల ఇంకా స్టమక్ అంతా ఫుల్గా ఉండి ఆఫ్టర్నూన్ లంచ్ తినలేదు మేము ముగ్గురం కూడాని. సో ఈవినింగ్ అయితే ఇంకా సాంబారు దొండకాయ ఫ్రై కూడా ఉన్నాయి. ఇప్పుడైతే డిన్నర్ కోసం ఇంకేం ప్రిపేర్ చేయలేదు, ఇంకా వాటితోనే డిన్నర్ చేసేస్తాము. వీళ్ళ ముగ్గురికి అయితే కేక్ ఇచ్చేసాను. నేను ఆఫ్టర్నూన్ లంచ్ కూడా తినలేదు కదా, సో ఇంకా ఆకలేస్తుందని చెప్పేసి నేనైతే డిన్నర్ చేసేస్తున్నాను. దొండకాయ ఫ్రై ఇంకా కొన్ని చిప్స్ పెట్టుకున్నాను అనమాట సాంబార్లోకి. ఇక్కడతో అయితే వ్లాగ్ ఎండ్ అయిపోతుంది. మీ న్యూ ఇయర్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ చేయండి. ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇంకొంచెం మందికి రీచ్ అవుతుంది. ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.